మైత్రకుడు అనేవాడు ఒకసారి భగవంతుడిని కొన్ని ప్రశ్నించి అడుగుతాడు. దేవా, భావి తరాల జన్మలే అన్నీ నీకు తెలుసు. నీ వలన లోకమునందు విధములగు దుఃఖములు ఎక్కడ నుండి వచ్చుచున్నవి అని అడుగుతాడు. భగవంతుడు చెప్తున్నాడు, తృష్ణ మొదలగు ఉపదుల కారణంగా దుఃఖం కలుగుతుంది. ఆ ఉపదులకు అజ్ఞానమే కారణం. మూఢమానవుడు దాని వలన దుఃఖం పాలవుచున్నాడు. నిజం గుర్తించి అన్నింటికి కోకటి వీరగు అవిద్యను, అజ్ఞానాన్ని, ఉపదులను కలుగునేయకూడదు. ఇలాంటివన్నీ అజ్ఞానం ద్వారా వచ్చే ఈ ఉపాధులు, వీటి నుండి అవిద్య నుండి మనం కలుగునేయకూడదు. జన్మ జరా మరణ శోక సాగరమును ధీరులైన వారు ఎట్లు తరించుచున్నారా అని అడుగుతున్నాడు. మళ్ళీ అప్పుడు చెప్తున్నాడు అనమాట, మైత్ర, ప్రత్యక్ష ధర్మమును ఈ శరీరమునందే ఎరిగి ఆచరించి తరించుచున్నారు. దేవా, భవతారకమగు ఆ ప్రత్యక్ష ధర్మం ఏమిటి అని అడుగుతాడు. భగవంతుడు చెప్తున్నాడు, క్రింద మీద లోపల వెలుపల కానవచ్చు వానిపై తృష్ణను, కోరికను తుంచుకోవాలి. అభినివేశమును, సంస్కారమును, జ్ఞానముతో దానిని తెంచుకొని మనం ఏంటంటే ఏదైనా చూడగానే ప్రపంచంలో కనపడే వస్తువు అన్నీ చూడగానే మనం కావాలనుకున్న తృష్ణ అందులో కలిసిపోతాం. ఇంకా ఆ సంస్కారం వల్ల అజ్ఞానంతో దాన్ని తెంచుకుని భవసాగరమును తరించుచున్నారు. అట్లు ప్రమాదము లేకుండా విహరించువారు మమత్వమును కూలద్రోసి జన్మ జర మరణ శోక పరిదేశనములను వదిలించుకొని దుఃఖమునకు అతీతులవుతున్నారు. ఇలాంటి ఇప్పటికప్పుడు మనం ఖండించుకుంటే ఇవన్నిటినీ అతీతులం అయిపోతాం అనమాట. ఓ మైత్రి కూడా జ్ఞాని దేనిని పరిగ్రహించడం కోరికల యందు ఆసక్తి లేనివాడు బ్రాహ్మణుడై ఈ భవసాగరమును గట్టెక్కుచున్నాడు. భవాభవముల సంగం వదిలి తృష్ణాదిరహితుడై జన్మ జరా సముద్రమున అవతలగట్టుకు చేరుతున్నాడు. మనం ఈ కోరికలకి, దుఃఖాలకి, బాధలకి అన్నిటికీ కారణం ఏంటి? కోరికలు. చివరిగా చెప్పాలంటే కోరికలు ఒకటి తర్వాత ఒకటి ఇంకా అంతంలేనంత కోరికలు, అందులో కలిసిపోతాం, కోరికల్లో మునిగిపోతాం, ఇంకా అందులో కొట్టుకుపోతాం అనమాట. ఆ భవసాగరంలోంచి మనం బయటికి రాలేం. ఎలా చెప్తున్నాడు భగవంతుడు, ఈ సముద్రంలోంచి అవతల గట్టుకు చేరుకోవాలంటే ఈ పైన చెప్పుకునేవన్నీ మనం ఆలోచించి చదివితే మనకే అర్థమవుతాయి, వింటే అర్థమవుతాయి. బుద్ధుడు ఎంత మంచి మంచి మాటలు చెప్పాడో ఎప్పుడెప్పుడు అప్పుడు చెప్పుకుందాం. సరేనా? రేపు ఇంకోటి మాట్లాడుకుందాం.